సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిని ఇవాళ 4వ రోజు కస్టడీలోకి విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం. అతన్ని 5 రోజుల కస్టడీకి తీసుకుని పోలీసులు గత 3 రోజులుగా విచారిస్తున్నారు. కానీ వారి నుంచి రవి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాబట్టలేకపోతున్నారు పోలీసులు. అతడి ల్యాప్టాప్, మొబైల్ ఉన్న డేటా విశ్లేషించడం కోసం యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వాలని అడిగినా ఇదే సమాధానం చెప్తున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఎథికల్ హ్యాకర్స్ సహకారంతో ఆయా పరికరాల్లోని డేటాను వెలికితీస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. కాగా సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో ఉన్న రవిని విచారించడానికి సిటీ పోలీస్ కమిషన్ సజ్జనర్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. శనివారం సిసిఎస్ కు వచ్చిన ఆయన ఐబొమ్మ రవితో మాట్లాడి పలు విషయాలు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్ మీదనే పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడికి చెందిన 35 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వాటిలోకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు డిపాజిట్ అయ్యాయి, ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్లాయి, వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు వంటి వివరాలను పోలీసులు ఆరాధిస్తున్నారు. ఆయా ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలను అందించాలని పోలీసులు బ్యాంకు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. కాగా రవి ఖాతా నుంచి అతడి చెల్లికి ఖాతాలు, అతడి స్నేహితుడికి నిఖిల్ ఖాతాలకు డబ్బులు డిపాజిట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. నిఖిల్ గురించి ఆరాధీయగా ఐబొమ్మ పోస్టల్ డిజైన్ చేసింది నిఖిలే అని పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖుల కేసులు ప్రస్తుతం సిఐడి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా సహా పలువురిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఐబొమ్మ రవి కేసులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం, కోట్లల్లో కొల్లగొట్టినట్లు తేలడం, మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సిఐడి ఈ కేసును టేకప్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. ఈ మేరకు సిటీ పోలీసులు పూర్తి వివరాలు సిఐడికి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.